మరి ప్రకటన గమనించండి. మనందరికీ మరి తీరని లోటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య జరిగించి దేవుని కొరకై హతసాక్షిగా మిగల్చబడినటువంటి ఓ గొప్ప వక్త, జర్నలిస్టు, ప్రాముఖ్యంగా ఉన్న సత్యాన్ని, బైబిల్ సత్యాన్ని సత్యముగా ప్రకటించి అనేక మంది జీవితాల్ని ఆదర్శంగా మేలుకొల్పి మరి ఊహించని రీతిలో హతసాక్షిగా మార్చబడిన దైవజనుడు పగడాల ప్రవీణయ్య గారిని బట్టి మరి ఆ వార్త నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను. మరి వారి కుటుంబం కొరకు, వారి యొక్క సతీమణి గారి కొరకు, వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్య కొరకు, అలాగే వారి 2 కుమార్తెలు, ప్రత్యేకించి వృద్ధాప్యములో ఉన్న వారి తల్లిగారి కొరకు కూడా మనం ప్రార్థించబద్దులమై ఉన్నాము. మరి గొప్ప పరిచర్య దైవజనులు చేస్తూ వచ్చారు. మరి యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆయన గురించి దైవజనులు పగడాల ప్రవీణ్ గారని యూట్యూబ్ ఛానల్లో మీరు మరి అట్లా చూడగలిగితే ఎన్నో గొప్ప గొప్ప సత్యాలను, ఎన్నో గొప్ప గొప్ప సంగతులను దైవజనులు అనేక మంది దైవజనులకు మరి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు దైవజనులు. ఊహించని రీతిలో మరి రాజమండ్రిలో ఒక మీటింగ్కి వెళుతూ మరి అది హత్య అని అనేక ఆధారాలు ఉన్న మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం యాక్సిడెంట్ అని ఇట్లాంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం పేపర్లో. వీటిలో ఏదేమైనా మరి దైవజనులు మంచి మనస్సు కలిగిన వారు, అలాగే దేవుని సేవకులు మరి ఒక 10 మంది అనాథ పిల్లలను దగ్గరకు తీసి ఓ తండ్రిలాగా వారిని పోషిస్తూ మరి ఆర్ఫెన్ హాస్టల్స్ నడిపిస్తూ ఎంతో మందికి మరి ప్రోత్సాహకరంగా తనకున్న ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ దేవుని యొక్క స్వార్థ పని కొరకే ప్రాణత్యాగాన్ని చేసినటువంటి ఆ దైవజనులకి మరి కల్వరి సియోన్ మినిస్ట్రీ తరపున, అలాగే స్థానిక సంఘ కాపరిగా నా తరపున, కుటుంబం తరపున, అలాగే సంఘము తరపున, స్థానిక సంఘం తరపున కూడా మరి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఇలాంటి ప్రవీణ్ని మరి దైవజనులు ప్రవీణయ్య గారు లాంటి వాళ్ళని ఇంకా అనేక మందిని ప్రభువు లేపునుగాక, అనేక మందిని దేవుడు ఎన్నుకొనుగాక. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పట్ల న్యాయమైనటువంటి పోరాటం జరగాలి అని న్యాయ వివక్ష చూపినటువంటి మరి ప్రభుత్వాలు కూడా దిగివచ్చి న్యాయమైనటువంటి పోరాటాన్ని మరి జరిపించాలనే ఉద్దేశంతో ఈ దినం మన చీరాల వేటపాలెం మండలము తరపున మరి సెయింట్ మార్క్స్ చర్చి దగ్గర నుంచి, చీరాల్లో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి దగ్గర నుంచి గడియార స్తంభం అంబేద్కర్ బొమ్మ సెంటర్ వరకు 4 గంటల నుండి మరి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇది హింసాత్మకమైన ర్యాలీ కాదు, శాంతి సంబంధమైన ర్యాలీ. దైవజనులకు న్యాయం జరగాలి అని ఇట్లా క్రైస్తవులమైన దాడులు, క్రైస్తవుల పాస్టర్లను చంపడం, చర్చీలు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో భారతదేశంలో చర్చీలనే లేకుండా చేయాలి అని ఒక మతం వారి పైన మరి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో, మత కక్షలతో ఇట్లా చేస్తున్నారని పెద్దలు మరి చాలామంది యూట్యూబ్లో ఇట్లా పెడుతున్నారు. మరి ఈ పరిస్థితుల నిమిత్తం మనం నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవులు గర్జించే సింహాలు అన్నారు. క్రైస్తవులు ఎవరంట? గర్జించే సింహాలు. అయితే గర్జించే సింహాలుగా మరి ప్రజెంటు మరి ఉన్నారో లేదో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. మరి నిద్రపోయే సింహాల్లాగుంటే ప్రయోజనం ఏం లేదు. ఇప్పటికైనా సంఘాలలో, సేవకులలో ఏం రావాలి అంటే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడైనా సేవకులలో, సంఘాలలో ఐక్యత రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఐక్యపరచబడాలి. ఏదో ఎక్కడో ఓ పాస్టర్ గారిని చంపేశారు మనకేమిలని అట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. మనలో కూడా మరి యూనిటీ, ఎప్పుడు ఎవరు ఎలాగునా ఏ రకంగా దాడి చేస్తారో, ఏ రకంగా ఎలాంటి పరిస్థితులు క్రైస్తవ సంఘాలపైన, సేవకులపైన వస్తాయో తెలియదు కనుక అందరూ ఏక మనస్సు కలిగిన వారై ఐక్యతగా ఉండాలి అని, ఐక్యత కొరకు మరి ప్రార్థించాలని ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. సాయంత్రం జరుగుతున్నటువంటి మరి శాంతి ర్యాలీ కార్యక్రమంలో కూడా సంఘ సేవకునిగా, కల్వరి సియోన్ మినిస్ట్రీ పక్షంగా, మరి స్థానిక సంఘ కాపరిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. మరి అందరూ ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకుంటే
పగడాల ప్రవీణయ్య గారిని కోల్పోయినటువంటి మరి వారి తల్లిగారి కొరకు, సతీమణి కొరకు, మరి వారి కుటుంబ సభ్యుల కొరకు 2 కుమార్తెలు అని తెలియపరిచారు. మరి వారు విడిచి వెళ్ళినటువంటి అనాథ బిడ్డలు, మరి తండ్రిలాగా చూసేట వాళ్ళని, వాళ్ళు కూడా అనాథలైపోయారు. వారి చేత నిర్వహించబడుతున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా ప్రభు జరిగించినట్లుగా మీ 2 చేతులు పైకెత్తండి. పైకెత్తి ఒక్క నిమిషం దైవజనుని కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దేవుని సేవకులు వారికి ఇచ్చిన సంఘము పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ దాసుడు నీ కొరకు హతసాక్షిగా పిలువబడ్డాడు, నీ కొరకై హతసాక్షిగా మరణించారు. బయట ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకోవాలి, బయట ఉన్నవారు కూడా ఏకీపించాలి. 2 చేతుల పైకెత్తి ఏకీపించి అందరూ ప్రార్థన చేయాలి. అనాలోచన ఉండకూడదు. ఓ దైవజనుని కొరకు ప్రార్థించేటప్పుడు అది మనకు ఆశీర్వాదకరం కనుక అందరూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. అయ్యా, నీ దాసుని కోల్పోయిన కుటుంబాన్ని ఆదరించయ్యా, నీ దాసుని కోల్పోయిన కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. నీవు గొప్ప దేవుడు అయ్యా, ఆశీర్వదించే దేవుడు, ఆదరణ కలుగు చేసే దేవుడు అయ్యా, కృప చూపగలిగిన దేవుడు గనుక నీ దాసుని ఆదరించయ్యా, నీ దాసుని కుటుంబాన్ని ఆదరించండి. 1999 సంవత్సరంలో గ్రహం స్టెయిన్ గారు వారి యొక్క బిడ్డలు కుటుంబము కాల్చబడినప్పుడు వారి సతీమణి దైవ సేవకురాలు సాక్ష్యం చెప్పారు. అయ్యా, ఆ మాట మాకు జ్ఞాపకం ఉంది నాయనా. నా ప్రభువు నన్ను క్షమించాడు గనుక నా భర్తను, పిల్లలను కాల్చి చంపిన వారు నేను క్షమిస్తున్నాను అన్నాడు. అలాగే తండ్రి తల్లిగారు పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు, పాశ్రమ గారు, తను కూడా అదే మాట పలుకుతూ నా భర్త విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగిస్తాను. నా ప్రభువు నేర్పిన మార్గం, నా భర్త నాకు చూపించిన మార్గం, కీడు చేసిన వారినైనా శత్రువునైనా క్షమించడం నాకు నేర్పించాడు. నా భర్తను హత్య చేసిన వారిని నేను క్షమిస్తున్నాను అని తల్లిగారు పలకడం ప్రభువా, నిజంగా నిన్ను స్తోత్రించదగిన విషయం అయ్యా. ఇది క్రైస్తవులకు మాత్రం ఇది సాధ్యము నాయన. ఎదుటి వారిని క్షమించే మనస్సు నీ ప్రజలకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండమన్నావు నాయన. అట్టి మనస్సును కలిగి ఉండడానికి వారిని క్షమించండి. వారు మార్చబడాలి, వారి స్థితిగతులు మార్చబడాలి, వాడి విడిచి వెళ్ళి పరిచర్య దీవించబడాలి. పగడాల ప్రవీణ్ గారు కోల్పోయినటువంటి 2 రాష్ట్రాల ప్రజలు ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారిని మీరు ఆదరించండి. ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించకు శక్తి కలిగిన దేవుడు అయ్యా. నీ దాసుని విడిచి వెళ్ళిన తల్లిని మీరు ఆదరించండి ప్రభువా. వృద్ధాప్యములు ఏ తల్లి అయినా కోరుకునేది నా బిడ్డ వృద్ధాప్యములు నాకు తోడుగా ఉంటాడని ప్రభువా. కానీ ఊహించని పరిణామం తండ్రి కృపలో నీ దాసుని విడిచి వెళ్ళిన తల్లిని మీరు ఆదరించండి. వారి సతీమణిని మీరు ఆదరించండి, బిడ్డలను మీరు ఆదరించండి. వారి చేత పెంచబడుతున్నటువంటి అనాథలైన పిల్లలను ఆదరించండి ప్రభువా. వారి చేత కొనసాగించబడుతున్న పరిచర్యను మీరు ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పడుండజేయుచున్నాడు. నీ దేవుడని యెహోవా నీకు తోడయుండి నీకు ముందర నడుస్తువాడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి నీ దాసుని విడిచి వెళ్ళిన పరిచర్యను కూడా అటు రీతిలో మీరు ఆశీర్వదించమని మా కల్వరి శివోను మినిస్ట్రీ తరపున దైవజనునిగా ప్రభువా వారి కొరకు, వారి కుటుంబం కొరకు నీ కృపలో ఈ ప్రార్థన వారి కొరకు చేస్తూ ఉండగా కృపలో అంగీకరించి వారు విడిచి వెళ్ళిన పరిచర్యను నీ దాసుని పట్ల ప్రభువా ఈ దినము జరుగుతున్న శాంతి ర్యాలీ విషయంలో చీరాల వేటపాలెం మండలంలో జరుగుతున్నటువంటి శాంతి ర్యాలీని కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించి దైవజనుని అశ్రుని వాళ్ళు మేము సమర్పిస్తూ ఉండగా ప్రభువా నీ దాసుని పట్ల, కుటుంబం పట్ల రానున్న దినాల్లో సేవకుల పట్ల, క్రైస్తవ సంఘాల పట్ల కూడా న్యాయమును మీరు జరిగించి కేవలం మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొని ఘనపరచమని, కృప చూపించమని, నీకు ఎవరికి చేయడం న్యాయమని నీకు తోచునో వారికి న్యాయము చేస్తానని చెప్పేవు నాయన. అట్టి న్యాయాన్ని మీరు జరిగించి కేవలం మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనమని దైవజనులు కీర్తి చేసులుగా మా మధ్యలో మిగల్చబడిన ఓ గొప్ప దైవజనుడు, హతసాక్షిగా నీ కొరకు ప్రాణమును అర్పించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణయ్య గారిని, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులను
బిడ్డలను విడిచి వెళ్ళిన పరిచర్య కొరకు నీ నామములో ప్రార్థిస్తూ ఉండగా వారు విడిచి వెళ్ళిన పరిచర్యను కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని, కృప చూపించమని, ముందుండి వారి కుటుంబానికి పరిచర్యకు తోడైన నడిపించమని నాయన, సంఘముగా నీ సేవకునిగా మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా కృపలో ప్రార్థన ఆలకించి రానున్న దినాల్లో ఓ గొప్ప అద్భుతమైన కార్యాలు, ఆదరణకరమైనటువంటి కార్యాలు వారి పట్ల, వారి కుటుంబం పట్ల, పరిచర్య పట్ల మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.